అందరూ వస్తారు, కానీ ఆ పిఆర్వి కుటుంబం వాళ్ళ కులపోళ్ళు ఎవ్వరూ రారు. అంత పగ పెరిగింది. కుటుంబ ఆస్తులు వ్యాపారం అన్నీ నా పేరు మీద ఉన్నాయి. నేను బాగున్నప్పుడే పిల్లలకు ఈ ఆస్తిపాస్తులు పంచేద్దాం అనుకుంటున్నాను. వీటిని భరించే యోగం వాళ్ళ జాతకాల్లో ఉందో లేదో చూసి చెప్పండి. ఈ పిల్లాడికి మీ ఆస్తిలో పిడికెడు మట్టి కూడా దక్కదు, కానీ చివరి వరకు మీ కుటుంబం కోసం పిడికిలి బిగిస్తాడయ్యా. వాడు ఏనుగు లాంటివాడు. మీ అందర్నీ తన భుజాల మీద ఎత్తుకొని మోస్తాడు. కానీ మీ కుటుంబానికి ఓ సమస్య వస్తే ఎదురుగా ఎవరున్నా పట్టించుకోడు, ఎత్తి పడేసి తొక్కుతాడు. సార్, పిఆర్బీ రోడ్డు పెదపూడి వైపు వెళుతున్నారు సార్. బాచీకి శ్రద్ధాంజలి ఘటించే చోట ఈయనకేం పనయ్యా? సార్, నెక్స్ట్ చెక్ పోస్ట్ లో బ్లాక్ చేయమంటారా సార్? ఆయన అడ్డుకుంటే మనకేనయ్యా ఇబ్బంది. రెస్ట్ లో ఉన్న పోలీసులందరినీ రంగంలోకి దించు. ఓకే సార్. అందరండయ్యా. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఒక్కడే వెళ్ళి నిలబడతాడు.